రేవంత్, నువ్వు ఏంటి రెస్టారెంట్లో పనిచేసేవాడివా? నేను రెస్టారెంట్ కాదండి, రెస్టారెంట్ ఏం కాదు. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు లైక్ అంటే నాకు ఇలాంటి చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే అదేదో మళ్ళీ చెప్పి సెంటిమెంటల్ అన్న, ఎందుకంటే ఎందుకంటే నేను చాలా మందిని చూశాను. బట్ ఇది నేను బ్యాక్ డోర్లో కనుక్కున్నాను. నేను చాలా మందిని చూశాను, ఆ సెంటిమెంట్గా చాలా మంది ఎందుకంటే వాళ్ళలో నేను ఉన్నాను. సెంటిమెంట్ క్రియేట్ చేసుకుంటున్నాడు సమ్వాట్ ఇది అని చెప్పేసి అని అనుకుంటాను భయం అని కాదు. అంటే ఒకటి నేను చేసిన తప్పు పని కాదు, నేను చేసింది ఇంట్లో ఒక ఇంటర్మీడియట్ 15 ఏళ్ళు వచ్చా కూడా ఇంట్లో, అంటే ఆ టైంలో నా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఎందుకంటే మేము మా మేనమాల దగ్గర ఉండి పెరిగాం. నిజంగా వాళ్ళందరూ ఎంతో ప్రేమగా, నిజంగా వాళ్ళందరూ అంత బాగా చూశారు కాబట్టి ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాం. అండ్ ఇవాళ మంచిగా 4,000 లోపలికి వెళ్తున్నాయంటే అది మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళే. అండ్ ఆయన 9 మంది పిల్లలు, పెద్ద ఫ్యామిలీ, కంబైన్డ్ ఫ్యామిలీ. నేను చాలాసార్లు చెప్తాను, ఎన్నిసార్లు అని చెప్తాను, ఎస్ ఐ హ్యావ్ ఎ జాయింట్ ఫ్యామిలీ. అండ్ వాళ్ళందరూ సపోర్ట్ ఉంది. అండ్ తర్వాత ఆ టైంలో నువ్వు వర్క్ చేయాల్సి వచ్చిందా? ఆ టైంలో అంటే నాకు ఇంట్లో ఆడడం ఇష్టం లేక, మావయ్య నాకు ఇది కాదు, నాకు అన్నీ కొనేవారు, ఇది కావాలంటే ఇది కొనే, అది కావాలి దట్టు. దానితో నేను విపరీతం అల్లరి, నా అల్లరిని భరించడమే ఒక పెద్ద టాస్క్ వాళ్ళకి. దానికి తోడు ఇంక ఇలాంటివి అంటే ఇంకా పాపం మా అన్నయ్య చాలా నా గురించి కూడా హార్డ్ వర్క్ చేసేవాడు. అండ్ ఎట్లంటే క్రికెట్ మ్యాచ్ ఆడుతూ బెట్స్ కడుతూ ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ ఇలా అంటే ఇంట్లో ఇంకా అంటే ఏంటి బెట్టింగ్ ఆడుతున్నా మళ్ళీ ఇవన్నీ చెప్తే అదో భయం. దాచుకున్న డబ్బులతో ఏవైనా సరే దీన్ని వేరే దానికి ఉపయోగించు, లేదంటే నీ టాలెంట్ని ఉపయోగించు, ఎందుకు ఇట్లా ఈ సైడ్ ద్వారా అనేవాళ్ళు. సో ఇవన్నీ ఉండేది. అండ్ ఒక స్టేజ్కి వచ్చాక సో మేడం వాళ్ళందరికీ వాళ్ళకి పెళ్ళవుతూ అంటే మావయ్య నాకు ఇది కావాలి అది కావాలి అడగానే కొంచెం సిగ్గేసేది, మొహమాటం వేసేది. అట్లాంటి టైంలో కొన్నిసార్లు కాంపిటీషన్ కట్టాలంటే 100 రూపీస్ ఫర్ స్టేట్ కాంపిటీషన్, 200 రూపీస్ ఫర్ ఇంటర్ ఛాంపియన్షిప్, ఇదని అనేవారు. ఎవ్రీ వీక్ ఏదో ఒకటి పడతానే ఉండేది. 1-2 సార్లు ఇచ్చారు. ఎవ్రీ వీక్ 200 అంటే ఎక్కడి నుంచి అడుగుతాను నేను. సో అప్పుడు ఆ టైంలో ఏం చేసామనంటే కొన్నిసార్లు క్యాటరింగ్ బాయ్గా చేశాను. క్యాటరింగ్ బాయ్ అంటే ఏం చేసామండి? అంటే మమ్మల్ని సర్వ్ చేశాను, ప్లేట్స్ అవి క్లీన్ చేశాను, అండ్ వడ్డించడం ఇవన్నీ చేశాను. అండ్ తర్వాత ఇప్పుడు తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది నీకు? నేను అంటే హ్యాపీ అనిపిస్తుంది. అంటే నేను అన్ని పనులు చేశాను. అండ్ ఈవెన్ కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. అలానే కాదు. అండ్ అంటే నేను చేసిన తప్పు పని ఏం కాదు, అంటే ఆ విషయం నేను ఒక్కటే కోరుకున్న, ఆ విషయం మా ఇంట్లో తెలియకూడదు అనుకున్నాను. బట్ కానీ ఇండియన్ ఐడల్ ద్వారా ఆ విషయం చాలా మందికి తెలిసిపోయింది. వాళ్ళు నన్ను అడిగితే నేను ఇలా చేసి అలా చేశాను అని చెప్పాను, కానీ ఇలాగ చేశాను చెప్పలేదు. వాళ్ళు వెళ్ళి అనుమాలిక్ గారు చెప్పడం, అనుమాలిక్ గారు స్ట్రైట్గా ప్రతి ఒక్కరు నువ్వు బాహుబలిలో పాడావు అందుకని నిన్ను మేము ఇండియన్ ఐడల్కి సెలెక్ట్ చేసాం, నువ్వు ఆల్రెడీ స్టార్వి అందుకని నేను సెలబ్రేట్ చేసాం, మేము అందుకనే సెలెక్ట్ చేసాం అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడేవారు. సో వాటికి అనుమాలిక్ గారు ఎవరేమనుకున్నా వీ నీడ్ టాలెంట్ అండ్ దిస్ ఈజ్ అ జెన్యూన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ నేను చాలామందికి ఆన్సర్ ఇద్దాం అనుకున్న టైంలోనే ఆయనే అందరికీ మంచిగా ఆన్సర్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనుమాలిక్ సార్ ఫర్ దట్. అండ్ సీరియస్గా చెప్తున్నానండి, ఇప్పటికీ యూ ఫీల్ ఇది తెలుస్తుంది కదా, అంటే ఒక కష్టం కాదు కానీ, కష్టం అని కాదండి. నేను ఒకటి చెప్తాను, ఇది లేకపోతే నేను లేదు అంటే నేను ఒకటి చెప్తున్నాను, నాకు ఒక హ్యాబిట్ ఉంది. ఏదైనా ఒకటి అలవాటు అయిపోతే నేను అది వదలను. అది మనుషులు కావచ్చు, కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఇది కావచ్చు. అంటే అందులో వెళ్ళాలనుకుంటే ఆ తర్వాత వేరే దానికి ఇష్టపడేవాడిని కాదు వెళ్ళడానికి. నా కారు ఉందిగా మళ్ళీ వేరే వాళ్ళ కారు ఎందుకు, అది BMW బెంజ్, నా కారు నాదే అన్నట్టు ఉండేవాడిని. తరువాత మా మావయ్య అనేవారు, ఇవాళ నీ కారు లేదు, కారు మొత్తం నువ్వు అర్జెంట్గా వెళ్ళాలి, నిన్ను ఈ మణిశర్మ గారు కిరవాణి గారు పిలిచారు, ఏం చేస్తావు, వెళ్ళడం మానేస్తావా? మా ఇంట్లో ఇట్లాంటి ఎగ్జాంపుల్ పెడితే నువ్వు ఇట్లా ఉన్నావు అనుకో, రేపు పొద్దున మిస్ అయిపోతావు, నీ లైఫ్ కష్టం, నన్ను ఇట్లా భయపెట్టేవారు. సో అది అలాగా ఆ భయం అది ఉండిపోయింది, ఆ జంకుతనం. అంటే చూసిన జనం దృష్టిలో ఏంటంటే రేవంత్ అది చాలా యోయోగా కనిపిస్తాను, నిజంగా చెప్తున్నాను. అంటే ఎమోషన్ ఉంది నీలో, యోయో అనేది నా స్టైల్. నాకు చిన్నప్పటి నుంచి నేను ఒకటి చెప్తానండి, మా మేనమామ వాళ్ళు బట్టలు వేసుకునేవాళ్ళం. అంటే రెడీమేడ్ బట్టలు కొనుక్కొని, పండగ అనగానే బట్టలు కొనుక్కొని అంత 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 ఏదో చాలామంది అనుకుంటారు రేవంత్ స్టైలిష్, రేవంత్ అది ఇది అని చెప్పి. ఎందుకంటే మేము ఏం పడ్డాం, ప్రతి ఒక్కరు కష్టపడతాం. అందులో ప్రత్యేకంగా నా కష్టం చెప్పుకోవడానికి ఇదేమీ గొప్ప కాదు. ఎవరికున్న వాళ్ళకి అంటే వాళ్ళ పరిధుల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు.
మాతో మేము ఎప్పుడో కష్టపడ్డాం. సో అండ్ దట్ ఇప్పుడు కష్టపడుతున్నాం, ఇక ముందు కూడా కష్టపడతానే ఉంటాం. ఉండేది అయితే చిన్నప్పుడు ఉండేది, పెయిన్ ఉండేది అండ్ అవన్నీ ఉండేది. బట్ అవన్నీ కూడా మాకు తెలియనిచ్చేవారు కాదు. మా పాపం మా మేనమా వాళ్ళు మా గురించి చాలా సాక్రిఫైస్ చేశారు. అండ్ ఈవెన్ మా అమ్మగారు చాలా సాక్రిఫైస్ చేశారు. అండ్ ఈవెన్ తర్వాత మా అన్నయ్య, ఎవ్రీబడి. సో అందుకని నేనేంటంటే ఎస్, నేను బాగా సెటిల్ అవ్వాలి, బాగా సాధించాలి. నా ఒక్కడి కోసం ఎప్పుడు ఆలోచించలేదు. మిగతా మా అందరి ఫ్యామిలీ గురించి ఆలోచించాను. నేను చిన్నప్పుడు ఏదైతే మిస్ అయ్యానో అది నా నెక్స్ట్ జనరేషన్, అంటే మా మావయ్య పిల్లలు కానీ మా దీనికి మిస్ అవ్వకూడదు. అందుకని వాళ్ళు ఏది అడిగినా అది కొనడం, ఏది అడిగితే చేయడం. అంటే నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఇది లేదు అని ఉండకూడదండి. నా ఉండండి అది లేదని నా మాట నచ్చదు. ఎందుకంటే చిన్నప్పుడు ఇది లేదండి అంటే మా ఇంట్లో అనేవారు, నువ్వు లేదంటే లేకుండా పోతుంది, ఉంది అని మాట్లాడి అన్నీ వస్తాయి నీకు అనేవారు. సో ఇట్లాంటివన్నీ నేర్పించడం, ఎథిక్స్. నేను అది మనస్ఫూర్తి చెప్తాను. ప్రిన్సిపల్స్ అలా బిలీఫ్స్ ముందొక మాట వెనకాల మాట్లాడడం నాకు రాదు నిజంగా. ఎవరేం అనుకోమనండి, ఎవరు వచ్చాడైనా నేను స్ట్రైట్గా చెప్తాను. కొంతమందికి రేవంత్ నచ్చచ్చు, కొంతమంది రేవంత్ నచ్చకపోవచ్చు. నచ్చంత మాత్రం వెళ్ళి ఇదిగో బాబు ఇది నేను అని చెప్పి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ సింగర్స్లో అయినా బయట ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే వీడు ఇలా చెప్పాడు, వాడి మాట నమ్మడం, వాడు నమ్మేయడం. ఎందుకంటే ఒక షో పోయినంత మాత్రం నాకేం కాదు, ఒక పాట పోయినంత మాత్రం ఏం కాదు. అయ్యో ఎందుకు పోయిందే, నన్ను ఎందుకు తప్పుగా అనుకున్నారన్న అన్న విషయంలోనే నేను ఓన్లీ బాధపడతాను తప్ప అవకాశం పోయింది. బట్ కానీ పక్కన ఇవాళ ఇది పోయింది, రేపు ఇంకోటి వస్తుంది. నాకు నా అంత నేను ఎంత మూర్ఖున్నంటే అది ఒక రకంగా వస్తుంది. ఎందుకు రాదు? సంవత్సరం వచ్చు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. బట్ ఆ డే వస్తుంది. ఆ డే వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎవ్రీ డే ఇస్ మై డే. ఎవ్రీడే అనుకుంటా, అలాగనే ఇప్పటికే అలాగే అనుకుంటాను. అండ్ ఇంజనీరింగ్కి వెళ్ళే ముందు కూడా చాలా మంది నేను మధ్యలో డిగ్రీ డిస్కంటిన్యూ అండి. ఆ విషయం నేను మనస్ఫూర్తిగా చెప్పాను. అండ్ మనస్ఫూర్తిగా ఎందుకు చెప్తున్నా అంటే సంగీతం కోసం డిగ్రీ చేశాను, పాట కోసం సాక్రిఫైస్ అని నేను చెప్పను. అంత గొప్ప మాటలు చెప్పను. ఎందుకంటే బికాజ్ నేను అంత పెద్ద ఇప్పుడిప్పుడే నాకు వస్తున్న అవకాశాలు అవి నేను యూజ్ చేసుకుంటూ, తెలుగులో యూజ్ చేసుకుంటూ, అమెరికాలు అక్కడ షోలు చేసుకుంటూ ఏదో మెల్లిగా నా మట్టుకు వెళ్తా ఉన్నాను నేను. బట్ కొంతమంది చూసి వావ్ రేవంత్ పాష్, ఏదున్నా సరే నాకున్న రెస్పాన్సిబిలిటీ నాకు ఉన్నాయి. నేను అవి అందరికీ చెప్పుకోలేను కదా. అండ్ ఆఫ్ కోర్స్ దట్స్ అ రెస్పాన్సిబిలిటీ. నాకు ఎవరేమనుకున్నా సంబంధం లేదు. ఫస్ట్ నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, చాలా మందికి ఈగో ఫీలింగ్ ఉంటుంది. అబ్బా వద్దులేరా వాడు ఉంటే తప్పులేదు అనుకో. బట్ కానీ దానివల్ల అవకాశం మిస్ అయిపోతున్నాం కదా. అది ఆ మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు అనేది ఉండకూడదని నా ఫీలింగ్. దేవుడి దయ వల్ల ఈ ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తే, అఫ్ కోర్స్ అందరూ చూస్తారు. ఎందుకంటే ఐ డ్రీమ్ అనేది అందరి డ్రీమ్ కూడా. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ఐ డ్రీమ్ ఎంత పాపులర్ అయిందో మన అందరికీ తెలుసు. డెఫినెట్లీ ఇది అందరూ చూస్తారు, చూడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ నిన్ను కూడా పర్ఫార్మెన్సెస్ చూస్తున్నారు, నువ్వు మాట్లాడే మాటలు చూస్తున్నారు ఇండియన్ ఐడల్లో కూడా. సో ఎవ్రీబడి నోస్ వాట్ రేవంత్ ఇస్ ఇప్పుడు. సో నీ ఆల్ టైమ్ అంబిషన్ చెప్పేలోపు మన ఇద్దరం కలిసి పాట పాడదాం. తప్పకుండా. ఏం పాట? నీ ఇష్టం. తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా 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 వింటున్నావా. తప్పకుండా వింటారులేండి అందరూ. టైం వస్తుంది. నేను ఇట్లా అనుకోలేదు కానీ మళ్ళీ మాట్లాడితే ఏంటి పిల్లల్లో మాట్లాడే అలా అనుకుంటే ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే. తప్పకుండా వస్తుంది. నేను కొన్ని స్లోగన్స్ చిన్నపిల్లలా కనిపిస్తారు, పక్కన నమ్ముతాను. ఆనెస్ట్లీ అంటే ఒకటండి, నేను మీకు అదే చెప్తున్నాను కదా, ఇండియన్ వెళ్ళే ముందు కొంతమంది ఇప్పుడు వెళ్తే నీకు అవకాశాలు అన్నీ పోతాయి, అసలుకే ఇప్పుడు నీకు అవకాశాలు వస్తున్నాయి, మిస్ అయిపోతాయి కొంతమంది భయపెట్టారు. కొంతమంది ఏమో ఇలా అంటే మేబీ నేను ఒక పక్క అతను నా గురించి ఆలోచిస్తున్నాడంటే అతను నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే కదా. సో అట్లా ఇంపార్టెన్స్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. అండ్ నన్ను పాజిటివ్గా అనుకునే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నానండి, ఈ లైన్ ఇది కట్ చేసినా వేసినా నేను ఓపెన్ చెప్తున్నాను. నన్ను పాజిటివ్గా అనుకునే వాళ్ళకన్నా నన్ను నెగిటివ్గా అనుకునే వాళ్ళకి నేను ముందుగా థ్యాంక్స్ చెప్తూ ముందు పెడతాను. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎంత తిట్టుకుంటేనే నేను అంత పైకి ఎదుగుతావు. సీరియస్లీ 1, 2 సార్లు 3 సార్లు బాధపడతాను, ఇంకా అయిపోయింది చాలు.
అంతే, ఇంకా నాకు బాధపడదు. ఇంకా వెక్స్ అయిపోయాను నేను. రేవంత్ ఇలాగా రేవంత్ అలాగా అన్నారు ఇక్కడ అక్కడ అంటే నాకు అర్థం కాదు. జనాలు అంత అమాయకంగా ఉంటారా లేకపోతే నిజంగా నమ్ముతారా? అంటే ఎవరైనా చెప్పగానే వెంటనే నమ్మేసి, నీ స్టైల్ ఉంటే అది నా ఇష్టం, నేను ఎవరితోనే మాట్లాడితే నా ఇష్టం. రేవంత్కి అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ అందుకనే బాగా అది నా తప్ప నేను వెళ్ళి ఏమైనా రండి అన్నానా? ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటే తనకు తను చెప్పుకున్నట్టు గొప్పగా ఉంటుంది. బట్ కానీ ఒకదానికి ఒకటి ఆన్సర్ లేకపోతే పొంతలు ఉండదు. అలా అన్నారా నేను అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువని? నేను అన్నాను ఫీల్ అయ్యావా ఫోన్లు వచ్చాయని? అది కాదండి, నేను అలానే కాదు, నేను ఉన్న ఫ్యాక్ట్. మీరు ఓపెన్గా అడుగుతున్నా, నేను ఓపెన్గా చెప్తాను. ఓపెన్గా ఆల్వేస్ ఇది నేను ఎందుకంటే స్ట్రైట్గా మాట్లాడతాను. అది చాలా మంది నచ్చదు, అందుకని రేవంత్ ఈజ్ బ్యాడ్ అని అనుకున్నా, రేవంత్ ఈజ్ గుడ్ అనుకున్నా, ఎవరేమనుకున్నా ఫైనల్లీ నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా అంతా సపోర్ట్ చేస్తుంది. ఎన్ని చేసినా సరే మన వాళ్ళు టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి మరొకసారి ప్రూవ్ చేశారు. ఎలాగా? వాళ్ళ ఓట్ల ద్వారా. అవును, వాళ్ళ ఓటింగ్ ఎవ్రీ సండే కూడా సోనీ లైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఓటింగ్ చేసి అండ్ తర్వాత ఎంకరేజ్ చేస్తూ రేవంత్ సూపర్ పాడవ్. ఎవరెవరైతే నన్ను నెగిటివ్గా అనుకున్నారో వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా. హాయ్ హలో, దిస్ ఈజ్ రేవంత్. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్ along with Kuhu Swapna garu. Thank you so much.